స్టార్ట్ చేస్తున్నానమ్మా. సో నిన్న కార్నోట్ హీట్ ఇంజిన్ గురించి కొంచెం తెలుసుకున్నాం. ఆ కార్నోట్ హీట్ ఇంజిన్ లో మనం ఎక్కడ వరకు చేసుకున్నాం అంటే వర్క్ డన్ చెప్పే వరకు చెప్పుకున్నాం. సో కార్నోట్ హీట్ ఇంజిన్ లో జస్ట్ లెట్ మీ రివైజ్, ఒక నిమిషం రివైజ్ చేద్దాం. సిస్టమ్ సరౌండింగ్స్ తెలుసు, కోఆర్డినేట్స్ తెలుసు, ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ జరిగింది. ఇది ఫస్ట్ లా సెకండ్ లా మీద డిపెండ్ అయింది. సో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్ ఏంటి, ఐసోథర్మల్ ప్రాసెస్ లో జరిగిన వరకు టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది, కానీ వాల్యూమ్ లో మాత్రం చేంజ్ ఉంటుంది. కాబట్టి వాల్యూమ్ V1 నుండి V2 కు మారితే అప్పుడు జరిగిన వర్క్ అనేది మనకి ఏమైతే మనకి ప్రెషర్ ని కూడా మనం ఏం చేస్తాం, మనకి వాల్యూమ్ టెంపరేచర్ లోకి మార్చుకోవటం వల్ల దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంటే W1 = RT1 × log to the base E V2/V1 అని వస్తుంది. సో అదే కనుక మనకి అడియాబాటిక్ ప్రాసెస్ తీసుకున్నాం అనుకోండి, అడియాబాటిక్ ప్రాసెస్ లో టెంపరేచర్ మారిద్ది, వాల్యూమ్ మారిద్ది, ప్రెషర్ మారిద్ది. సో ప్రెషర్ ని కూడా మనం ఏం చేస్తాం, మనకి ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని PV పవర్ గామా, అలాగే TV పవర్ గామా -1, అలాగే P పవర్ 1 - గామా, T పవర్ గామా, ఈ ఫార్ములానన్నీ బేస్ చేసుకొని మనం ప్రెషర్ ని కూడా మార్చుకుంటే అక్కడ జరిగిన వర్క్ అనేది మనకి టెంపరేచర్ మారిద్ది. కాబట్టి W2 = R × T2 - T1/gamma -1 అని వస్తుంది. ఇది తెలిసింది, గుర్తుంది అందరికీ? నేను రాసుకున్నారు అందరూ? అన్మ్యూట్ చేసుకొని సమాధానం చెప్పండి. ఓకే, ఈ రెండు ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకునేది. సో ఇది మనకి జనరల్ గా చెప్పేది. ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి వర్క్ జరిగిద్ది, ఎందుకంటే వాల్యూమ్ లో చేంజ్ ఉంది కాబట్టి. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే వాల్యూమ్ లో చేంజ్ ఉంటుంది కాబట్టి మనకి వర్క్ అనేది జరగదు, కాబట్టి 0 అవుతుంది. సో ఇప్పుడు మనకి కార్నోట్ హీట్ ఇంజిన్ అనేది మనకి రివర్సిబుల్ ఇంజిన్ కాబట్టి ఎక్కడైతే మొదలైద్దో మళ్ళీ యథాస్థితిగా రివర్స్ ప్రాసెస్ లో కూడా అన్ని చేంజెస్, మెకానికల్ చేంజెస్ అన్ని జరుగుతూ బ్యాక్ కి రావాలి, అది చెప్తున్నమాట. సో ఇప్పుడు మనకి మెయిన్ గా దీంట్లో 4 పార్ట్స్ ఉంటాయి. వర్కింగ్ సబ్స్టెన్స్, సోర్స్, ఇన్సులేటింగ్ ప్యాడ్, సింక్, ఈ 4 ఉండాలి. వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే మనం ఏ గ్యాస్ అయితే తీసుకొని దానికి ఎక్స్పాన్షన్ కానీ లేదా కాంట్రాక్షన్ కానీ లోన్ అవుతుందో అది ఆ గ్యాస్ ని మనం వర్కింగ్ సబ్స్టెన్స్ కింద తీసుకుంటాం. సోర్స్ అంటే మరి ఈ గ్యాస్ ఎక్స్పాండ్ అవ్వాలంటే దానికి ఎనర్జీ, హీట్ ఎనర్జీ కావాలి కదా, ఈ హీట్ ఎనర్జీ ఇచ్చే రిజర్వాయర్ నే సోర్స్ అని చెప్తాం. ఏదైతే హీట్ ఎనర్జీ ఇస్తో ఆ రిజర్వాయర్ ని సోర్స్ అంటాం. సో మనం ఈ హీట్ తీసుకున్న తర్వాత ఏంటి, కొంత వర్క్ చేసి మిగిలింది రిటర్న్ చేయాలి కాబట్టి అది ఎక్కడైతే రిటర్న్ చేస్తా అంటే మనకు తక్కువ టెంపరేచర్ దానికి ఇచ్చేయగలుగుతుంది కాబట్టి అది సింక్ కింద చెప్పాం. సో ఈ మధ్యలో ఈ సోర్స్ నుండి సింక్ కి వెళ్ళి వర్క్ జరిగిన మధ్యలో ఏం చేస్తాం, ఒక ఇన్సులేటింగ్ స్టాండ్ ఉంటుంది. ఇన్సులేటింగ్ స్టాండ్ ఒక ఉపయోగం ఏంటంటే ఒకవేళ ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఎక్స్పాన్షన్ కానీ కాంట్రాక్షన్ కానీ లోనైనప్పుడు ఏవైనా కొంత మిగిలిపోయి ఉంటే అది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ కాంట్రాక్షన్ జరగటానికి ఇన్సులేటింగ్ ప్యాడ్. సో దీంట్లో మనం తీసుకుంటే మెయిన్ గా ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ తీసుకుంటే ఒక సిలిండర్ లో తీసుకుంటాం. ఈ సిలిండర్ ఎలా పడితే అలా ఉండకూడదు, ప్రత్యేకమైన ప్రాపర్టీస్ తోటి ఉండాలి. ఆ ప్రాపర్టీస్ ఏంటి, 2 వాల్స్ ఇటు వాల్స్ మాత్రం ఏమైంది, నాన్ కండక్టింగ్, అంటే ఇటువైపు హీట్ మనకి వెళ్ళటానికి వీల్లేదు. ఇక్కడ కూడా పిస్టన్ కూడా ఏమైందంటే ఫ్రిక్షన్ లెస్, అంటే ఘర్షణ లేకుండా ఉంటుంది, ఫ్రీగా మూవ్ అవుతుంది. అలా అని హీట్ ని ఇటు నుండి పంపదు. ఓన్లీ థింగ్ హీట్ ఎక్స్చేంజ్ జరగడానికి ఈ బేస్ మాత్రమే ఉంటుంది అనమాట, అది మెయిన్ పర్పస్. సో ఫస్ట్ ప్రాసెస్ లో ఏం చేస్తాం, మనకి ఏదైనా ఒక గ్యాస్ తీసుకుంటాం, 1 గ్రామ్ మోల్ ఆఫ్ ఎ గ్యాస్ దీంట్లో తీసుకొని ఏం చేస్తాం, 1 గ్రామ్ మోల్ ఆఫ్ ఎ గ్యాస్ తీసుకొచ్చి సోర్స్ మీద పెడతాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో తీసినప్పుడు గ్యాస్ ఎంత ప్రెషర్ లో ఉంది, P1 అనే ప్రెషర్ లో ఉంది, వాల్యూమ్ V1 అనే వాల్యూమ్ లో ఉంది, టెంపరేచర్ మనం తీసినప్పుడు సోర్స్ హైయర్ టెంపరేచర్ T1 దగ్గర ఉంది. పెట్టంగానే ఏం చేస్తే ఆటోమేటిక్ గా ఈ సోర్స్ నుండి ఏం చేస్తే మనకి కొంత హీట్ ని తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది, మనకి ఇక్కడ కదా కాంటాక్ట్ చేసాం కాబట్టి ఇది దీని లోపల మనకి కండక్షన్ అనేది పాసిబుల్ ఉంటుంది, అంటే హీట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నుండి దీనికి ఇలా లోపలికి హీట్ ని తీసుకోగానే గ్యాస్ ఎప్పుడైతే లోపలికి హీట్ తీసుకుంటుందో ఆటోమేటిక్ గా ఎనర్జీ గెయిన్ చేయటం వల్ల ఏమైతే టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఈ టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా ఉంచడం కోసం ఏం చేస్తే గ్యాస్ ఎక్స్పాండ్ అయ్యి ఇక్కడ ఉండాల్సిన పిస్టన్ ఇక్కడ తోసేస్తుంది. సో ఈ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంచడం కోసం ఈ పిస్టన్ ఇక్కడ ఉండాల్సిన పిస్టన్ ఇలా తోసేస్తుంది. ఎప్పుడైతే తోసేస్తో ఆటోమేటిక్ గా ఇంత వాల్యూమ్ ఆక్యుపై చేసింది, ఇప్పుడు ఇక్కడ వరకు రావటం వల్ల వాల్యూమ్ మారింది కాబట్టి వాల్యూమ్ V2కి వెళ్ళింది.
ఈ మాలిక్యూల్స్ లో కూడా ఏంటి ప్రెషర్ ఇందాక P1 ఉంది, ఇప్పుడు ప్రెషర్ తగ్గిపోయింది, ఇందాక నొక్కి పెట్టి ఉన్నాయి, ఇప్పుడు ఏమైతే మనకి ఫ్రీగా వదిలేయటం వల్ల ప్రెషర్ తగ్గిపోయింది, ప్రెషర్ P2కి వెళ్ళింది, టెంపరేచర్ మాత్రం T1కే ఉంది. సో అది జరుగుతుంది, అది ఫస్ట్ ప్రాసెస్, అది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఇక్కడ చెప్పుకున్నాం. ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో జరుగుతుంది. కాబట్టి ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో స్టార్టింగ్ లో P1 V1 ఉంది, టెంపరేచర్ T1 ఉంది, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంచడం కోసం వాల్యూమ్ V2 కి మారింది, ప్రెషర్ P2 కి మారింది, ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్. ఇది నెక్స్ట్ ఏం చేస్తాం, మనం తీసుకెళ్లి ఆ గ్యాస్ ఏం చేస్తాం, మనకి తీసుకెళ్లి ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టాం. ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టడం వల్ల ఇప్పుడు ఇటు హీట్ ఎక్స్చేంజ్ జరగదు, ఇటు హీట్ ఎక్స్చేంజ్ జరగదు, ఇటు హీట్ ఎక్స్చేంజ్ జరగదు, ఇటు కూడా జరగదు, ఇన్సులేటింగ్ కాబట్టి అధర్మక ఏంటంటే మనకి వాల్వ్ అంటే అధర్మిక గోడ కాబట్టి ఇక్కడ మనకి ఇన్సులేటింగ్ అనేది ఇన్సులేటింగ్ ప్యాడ్ పెట్టడం వల్ల మనకి ఇక్కడ కూడా హీట్, సో హీట్ ఎక్స్చేంజ్ జరగదు కాబట్టి గ్యాస్ లోపల ఇంకేమన్నా ఉంటే కనుక హీట్ లోపల ఉన్న దాన్ని ఇంకా ఫర్దర్ గా ఇంకొంచెం ఎక్స్పాండ్ అయింది, ఎక్స్పాండ్ అవటం వల్ల ఆటోమేటిక్ హీట్ ఎక్స్చేంజ్ జరగదు, టెంపరేచర్ మారింది. సో టెంపరేచర్ ఎంత మారింది మనకి T1 నుండి T2కి మారింది, అది చెప్తున్నాడు. ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఏమైంది మనకి టెంపరేచర్ T1 నుండి T2కి మారింది. మరి గ్యాస్ కొంచెం ఎక్స్పాండ్ అయింది కాబట్టి V2 నుండి V3కి మారింది, అలాగే ప్రెషర్ కూడా తగ్గింది కాబట్టి P2 నుండి P3కి మారింది. గ్రాఫ్ చూసినా మీకు తెలుస్తుంది, ఇది హయ్యర్ ప్రెషర్ లో ఉంది, తర్వాత కొంచెం ప్రెషర్ తగ్గింది, తర్వాత వచ్చరికి ఇంకా ప్రెషర్ తగ్గింది. వాల్యూమ్ విషయానికి వస్తే వాల్యూమ్ చూడండి V1 అంటే ఇంతే ఉంది, ఇక్కడ వరకు ఉంది. V2 ఒక నిమిషం చూడండి, V1 అన్నప్పుడు వాల్యూమ్ ఎంత ఉంది మనకి, ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది. కలర్ ఇక్కడ చూస్తే వాల్యూమ్ కనుక తీసుకుంటే ఈ వాల్యూమ్ ఇక్కడ వరకు, ఇక్కడ V1 ఇది, తర్వాత చూస్తే V2 ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది చూడండి V2, అదే కనుక ఇక్కడ తీసుకుంటే V3. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది, మనకి ఈ వాల్యూమ్ యాక్సిస్ ఇలా తీసుకున్నాం అనుకోండి, V1 కన్నా V2 ఎక్కువైంది ఎక్స్పాన్షన్ జరిగింది, కానీ V2 కన్నా V3కి ఎక్కువైంది కాబట్టి ఎక్స్పాన్షన్ వల్ల మనకి. అలా ఇక్కడ ప్రెషర్ తీసుకున్నాం అనుకోండి, ప్రెషర్ తీసుకున్నప్పుడు సో ప్రెషర్ తీసినప్పుడు చూడండి మనకి ప్రెషర్ P1 ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఇది తగ్గుతుంది P2, ఇక్కడికి వచ్చేటప్పటికి P3 ఇంకా తగ్గుతుంది. సో ఈ వాల్యూస్ అనేది మనకి ఇలా తగ్గిపోతూ ఉన్నాయి అనమాట, కానీ ఇక్కడ చూడండి మనకి వాల్యూమ్ అయితే మనకి పెరుగుతుంది, ఏ యాక్సిస్ లో పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్పాన్షన్ జరిగినంత సేపు ప్రెషర్ ఏమో తగ్గుతుంటుంది, వాల్యూమ్ ఏమో పెరుగుతూ ఉంటుంది అనమాట, ఇది జరుగుతుంది అనమాట. సో మూడో విషయానికి వస్తే ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ కంప్రెషన్ విషయానికి వస్తే ఏమైంది మనకి, ఏం చేస్తాం మనం ఈ డయాగ్రామ్ లో తీసుకొచ్చి ఏం చేస్తాం, ఇది హీట్ తీసుకొని కొంత వర్క్ ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టిన తర్వాత కొంత వర్క్ చేసిన తర్వాత ఏం చేస్తే మిగిలిన హీట్ ఏదన్నా ఉంటే కనుక సింక్ కి ఇచ్చేయాలి, కాబట్టి ఏం చేస్తే మనకి ఆ సింక్ కి ఇచ్చేయడం కోసం ఏంటంటే టెంపరేచర్ ఆటోమేటిక్ గా మళ్ళీ టెంపరేచర్ సింక్ మీద పెట్టాం, సింక్ మీద పెడితే ఏమైంది ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ ఒక టెంపరేచర్ కన్నా సింక్ తక్కువ టెంపరేచర్, మేబీ ఇది 40 degrees లో ఉందనుకోండి, ఇది ఏమైతే మనకి తక్కువ టెంపరేచర్ 30 degrees లోనే ఉంటుంది. అలా ఉండటం వల్ల ఏమైంది మనకి ఆ 30 degrees లోనే ఉండటం వల్ల ఏమైంది మనకి దీంట్లో నుండి హీట్ దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది, కాబట్టి దీంట్లో హీట్ ఎప్పుడైతే హీట్ దీనిలో నుండి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్ గా వాల్యూమ్ ఏమైతే తగ్గిపోయింది కాబట్టి కంప్రెస్ అవుతుంది, వాల్యూమ్ కంప్రెస్, కానీ ప్రెషర్ ఏమైంది పెరిగింది, ఎందుకంటే మాలిక్యూల్స్ అన్ని దగ్గరకు వస్తే నొక్కి పడిపోతుంది కాబట్టి ప్రెషర్ పెరిగింది. కాబట్టి ఇందాక వాల్యూమ్ V3 ఉంది, ప్రెషర్ ఏమో P3 ఉంది, కాబట్టి ఇప్పుడు ఏమైంది మనకి వాల్యూమ్ తగ్గుతుంది, ప్రెషర్ ఏమో పెరుగుతుంది అనమాట. అలాగే ఏమైంది ఇక్కడ మనకి ఇక్కడ సింక్ మీద పెట్టినప్పుడు ఏమైందంటే ఈ వాల్యూమ్ ప్రెషర్ తగ్గినప్పుడు టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంచడానికి ప్రయత్నిస్తుంది, ఎందుకంటే ఇది ఐసోథర్మల్ కంప్రెషన్ కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్. సో ఇందాక టెంపరేచర్ ఎక్కడికి వచ్చింది T2 అనే ఎక్కడికి వచ్చింది, అదే టెంపరేచర్ దగ్గర ఉంటుంది అనమాట. సో T2 దగ్గర మనకి అది జరుగుతుంది చూడండి. ఇప్పుడు ఏమైంది మనకి ఇనిషియల్ స్టేట్ ఏమో ఇక్కడ మనకి ఇక్కడ జరిగింది, నెక్స్ట్ ఐసోథర్మల్ కంప్రెషన్ కి వస్తే ఏమైంది మనకి ప్రెషర్ ఏమో P3 నుండి P4కి వెళ్ళింది, వాల్యూమ్ ఏమో V3 నుండి V4, వాల్యూమ్ తగ్గింది ప్రెషర్ పెరిగింది. కావాలంటే చూడండి మీకు గ్రాఫ్ లో చూపిస్తే మీకు తెలుస్తుంది.
1 second. నెక్స్ట్ గ్రాఫ్కి వెళ్తే మీకు డిఫరెన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెషర్ చూడండి, మనకి ఇది ప్రెషర్ P3 ఇంత ఉంది, P4 వచ్చేటప్పటికి ప్రెషర్ తగ్గింది. అలాగే వాల్యూమ్ కూడా ఏమవుతుంది మనకి, సారీ ప్రెషర్ పెరిగింది. ఇక్కడ మనకి ఏం P3 నుండి P4 కి ప్రెషర్ వాల్యూ, ఇదేం P3 తక్కువ ఉంది, P4 ఎక్కువ ఉంది. సో ఇది P3, ఇది P4. వాల్యూమ్ ఏమైంది, తగ్గుతుంది. V3 ఏమో ఇక్కడ ఉంది, V4 వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది. కాబట్టి వాల్యూమ్ అనేది మనకి ఏంటి, తగ్గుతుంది. సో ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ ఏమో ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది. ఇది P3, ఇది P4. కాబట్టి ప్రెషర్ పెరుగుతుంది, వాల్యూమ్ ఏమో తగ్గుతుంది అనమాట. ఇది జరుగుతుంది. సో కానీ టెంపరేచర్ మాత్రం ఎంత ఉంటుంది మనకి, ఈ టెంపరేచర్ కాన్స్టెంట్ గా T2 మాత్రమే ఉంచడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సో టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, వేరాజ్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, ప్రెషర్ వాల్యూమ్ మాత్రం మారుతూ ఉంటుంది. ఇది ఐసోథర్మల్ కంప్రెషన్. ఇంకేమన్నా కంప్రెషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెడతాం. ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టినప్పుడు 4 వైపులా మనకి హీట్ ఎక్స్చేంజ్ జరగదు. కాబట్టి దెర్ ఇస్ నో హీట్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ ద 4 sides. సో 4 sides హీట్ ఎక్స్చేంజ్ జరగదు. కాబట్టి ఆ కంప్రెషన్ జరిగినప్పుడు ఏం చేస్తామంటే, అది మళ్ళీ ఏం చేస్తాం, మనకి ఆ ఉన్న హీట్ ని ఇంకా కొంచెం కంప్రెస్ అవటం కోసం ఏం చేస్తామంటే, హీట్ ని కాన్స్టెంట్ ఉంచడం కోసం టెంపరేచర్ పెరిగింది. సో టెంపరేచర్ ఎక్కడ పెరిగింది మనకి, రివర్సిబుల్ ప్రాసెస్ అన్నాం కాబట్టి T2 నుండి T1 కి పెరిగి సో యథాస్థానాన్ని పొందుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి అడియాబాటిక్ కంప్రెషన్ కాబట్టి ప్రెషర్ ఏమో P4 నుండి P1 కి పెరిగింది, ఇంకా కంప్రెస్ అయింది, ఇంకా ఒత్తిడికి లోనైంది. అలాగే వాల్యూమ్ ఏమైంది, V4 నుండి V1 కి వెళ్ళింది, వాల్యూమ్ తగ్గిపోయింది. ఇక్కడ V4 అంటే ఇక్కడ ఉంది, V1 అంటే ఇక్కడ, కాబట్టి వాల్యూమ్ తగ్గింది. టెంపరేచర్ ఏమైంది మనకి, T2 నుండి T1 కి వెళ్ళిపోయింది. T2 నుండి T1 కి వెళ్ళటం వల్ల ఏమైంది, టెంపరేచర్ పెరిగింది. సో ఇది చూడండి, గ్రాఫ్ చూస్తేనే మీకు అర్థం. ఇది ఏదంటే మనకి ఒక సైక్లిక్ ప్రాసెస్, అంటే ఒక సైకిల్ లాగా అది రిపీట్ అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి ఇలా రిపీట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ కర్వ్. అండ్ మనకి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ నుండి ఇక్కడికి మనకి డైరెక్ట్ ప్రాసెస్ అయితే ఇది రివర్స్ ప్రాసెస్ కింద చెప్పుకుంటాం. కాబట్టి ఈ ప్రాసెస్ లో ఏవైతే అన్ని మార్పులు జరిగిందో అదే విధంగా రివర్స్ ప్రాసెస్ లో కూడా అన్ని మార్పులు జరుగుతుంది. కాబట్టి ఇదేమంటే మనకి రివర్సిబుల్ హీట్ ఇంజన్ అంటాం. సో ఈ రివర్సిబుల్ హీట్ ఇంజన్ కనుక తీసుకుంటే ప్రతి ప్రాసెస్ లో ఇక్కడ W1 వరకు, ఇక్కడ W2 అనే వరకు, ఇక్కడ W3 అనే వరకు, W4 ఐసోథర్మల్ కంప్రెషన్ కి W1 అనుకుంటే, అడియాబాటిక్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కి W1 అనుకుంటే, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ W2 అనుకుంటే, ఐసోథర్మల్ కంప్రెషన్ W3 అనుకుంటే, అడియాబాటిక్ కంప్రెషన్ W4 అనుకుంటే కనుక ఈ వర్క్ డన్ కి సంబంధించి ప్రతి వర్క్ డన్ లో ఎంత హీట్ తీసుకుంది, ఏం జరుగుతుంది నెక్స్ట్ ప్రాసెస్ లో చూస్తే కనుక ఇక్కడ ఒక టేబుల్లో మనం ఇలా నోటేషన్స్ వేసుకున్నాం. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో ఏం జరుగుతుంది, టెంపరేచర్ కాన్స్టెంట్ ఎందుకంటే Q1 అనే వర్క్, W1 అనే Q1 అనే హీట్ ఎనర్జీ W అనేది వర్క్ డన్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కి వచ్చేటప్పటికి మనకి ప్రెషర్ మారుతుంది, వాల్యూమ్ మారుతుంది, టెంపరేచర్ మారుతుంది, హీట్ మారదు కాబట్టి 0, కానీ వర్క్ జరుగుతుంది అది W2. అలాగే ఐసోథర్మల్ కంప్రెషన్ విషయానికి వస్తే ప్రెషర్ మారుతుంది, వాల్యూమ్ మారుతుంది, కానీ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. అప్పుడు హీట్ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఆ జరిగిన హీట్ ఎక్స్చేంజ్ Q2 అనుకుందాం, అప్పుడు జరిగిన వరకు W3. అడియాబాటిక్ కంప్రెషన్ విషయానికి వస్తే కనుక ప్రెషర్ మారుతుంది, వాల్యూమ్ మారుతుంది, టెంపరేచర్ మారుతుంది, కానీ హీట్ ఎక్స్చేంజ్ జరగదు కాబట్టి 0, అప్పుడు జరిగిన వరకు W4. సో దీన్ని బేస్ చేసుకొని మనకి W1 ఈజ్ ఈక్వల్ టు, ఇందాక మన ఫార్ములా చెప్పాను నేను, అందుకనే రాయమన్నాను. ఒకసారి మీరు రాస్తే మీకు ఆ ఫార్ములా గుర్తుంటే రాయండి అమ్మా అని చెప్పాను. అంటే ఇది ఐసోథర్మల్ చేంజ్ కాబట్టి దానికి సంబంధించిన వర్క్ డన్ W1 ఈజ్ ఈక్వల్ టు RT1 ఇంటూ లాగ్ టు ద బేస్ V2 బై V1. అలాగే ఇది అడియాబాటిక్ కి సంబంధించింది కాబట్టి, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కాబట్టి టెంపరేచర్ T1 నుండి T కు వెళ్ళింది కాబట్టి W2 ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ T1 మైనస్ T2 బై గామా మైనస్ 1. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇది కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్ RT2 ఇంటూ లాగ్ టు ద బేస్ V4 బై V1. ఇది అడియాబాటిక్ కంప్రెషన్ కాబట్టి W4 ఈజ్ ఈక్వల్ R ఇంటూ T. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
ఈ W2 W4 రెండు సమానమే. చూడండి W2 ఎంత ఉందో W4 కూడా అంతే ఉంది. అవునా? ఎందుకని టెంపరేచర్స్ దాంట్లో మార్పు T1 నుండి T2కే మారింది. ఈ R అనేది మీకు తెలుసు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటారు. వాయు యొక్క సారత్విక స్థిరాంకం అని చెప్తాం. కాబట్టి మనకి R అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కింద చెప్తాను. ఇక్కడ మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కి ఐసోథర్మల్ కంప్రెషన్ విషయానికి వస్తే వాల్యూమ్ లో మార్పు ఉంది, టెంపరేచర్ లో కూడా మార్పు ఉంది. ఇక టెంపరేచర్ T1 ఉంది, వాల్యూమ్ ఏమో V1 నుండి V2కి వెళ్ళింది. ఇక టెంపరేచర్ T2 ఉంది, వాల్యూమ్ ఏమో V3 నుండి V4కి వెళ్ళింది. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ డన్ అంటే ఏంటి? W1 ప్లస్ W2 ప్లస్ W3 ప్లస్ W4 ఈ 4 కలిపితే మొత్తం జరిగిన వర్క్. కానీ ఈ 4గిట్లో ఇవి రెండు ఒక డైరెక్ట్ ప్రాసెస్ లో ఉంటే ఈ రెండు రివర్స్ ప్రాసెస్ లో ఉన్నాయి. కాబట్టి రివర్స్ ప్రాసెస్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు పాజిటివ్ కింద తీసుకుంటే ఈ రెండు నెగిటివ్ కింద తీసుకుంటాం. అలా చెప్పొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ రెండు గ్యాస్ యొక్క ఎక్స్పాన్షన్ కి సంబంధించింది. గ్యాస్ ఎక్స్పాన్షన్, గ్యాస్ యొక్క వ్యాకోచానికి సంబంధించింది. సో వ్యాకోచించినప్పుడు ఏమైంది? మనకి వ్యవస్థ పరిసరాలపై పనిచేస్తుంది కాబట్టి పాజిటివ్. సో the work is done by the system on the surroundings. Work is done by the system on the surroundings. కాబట్టి ఇది పాజిటివ్ కింద తీసుకుంటాం. ఇక్కడ విషయానికి వస్తే మనకి ద వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్ అంటే ఏమైంది? అక్కడ మనకి వ్యవస్థపై జరిగిద్ది అనమాట. సో అంటే ఏమైంది? మనకి సరౌండింగ్స్ ఏం చేస్తే మనకి సిస్టమ్ మీద జరిగింది, కంప్రెషన్ కి లోనైంది కాబట్టి ఇది నెగిటివ్ గా తీసుకుంటాం. సో ఈ రెండు కంప్రెషన్స్ రెండు నెగిటివ్, ఎక్స్పాన్షన్స్ రెండు పాజిటివ్. అది స్టార్టింగ్ లోనే నేను చెప్పాను. సో దాని ప్రకారం వేసుకుంటా. కాబట్టి టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 ప్లస్ W3 W4. ఇక్కడ ఎక్స్పాన్షన్ పాజిటివ్ తీసుకుంటాం, కంప్రెషన్ నెగిటివ్ తీసుకుంటాం. కాబట్టి W1 W2 పాజిటివ్ తీసుకుంటే W3 W4 నెగిటివ్. ఇక్కడ ఐ మైట్ బి గోన్ ఎ లిటిల్ బిట్ ఫాస్ట్, కొంత ఫాస్ట్ గా వెళ్ళుంటాను. ఎందుకనంటే ఆల్రెడీ ఇది మీకు చెప్పిందే, కానీ ఇది చెబితే కానీ నెక్స్ట్ దానికి మళ్ళీ మనం కంటిన్యూషన్ ఉండదని చెప్పేసి మళ్ళీ రిపీట్ చేశాను. సో ఈ రిపీట్ చేయటం వల్ల వాట్ ఐ మెయిన్ ఈజ్ మీకు దీని మీద గ్రిప్ అనేది తరోగా వచ్చేసి ఉంటుంది అని అనుకుంటున్నాను. అంటే కాన్సెప్ట్ బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా? చెప్పండి. ఓకే. ఎందుకంటే దిస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చాలా వరకు మనకి ఈ కాన్సెప్ట్ మనం ప్రతిసారి ఉపయోగిస్తాం. సో మనకి ఫిజిక్స్ చదువుకున్న హీట్ కి సంబంధించిన ఎప్పుడు చదివినా కూడా ఈ రివర్స్ హీట్ ఇంజిన్ గురించే ఉంటుంది. అందుకని దీని మీద అవగాహన ఉండాలి. ప్రతి దానికి అంటే ఏంటి, రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, అడియాబాటిక్ చేంజ్ అంటే ఏంటి, ఎందుకు జరుగుతుంది రివర్సిబుల్ ప్రాసెస్ లో, వర్క్ పాజిటివ్ ఎందుకు తీసుకుంటున్నాం, నెగిటివ్ అన్ని ఇప్పుడు దాంట్లో వచ్చింది. అందుకోసం ఓకే. ఇప్పుడు మనం ఆ ఫార్ములా టోటల్ వర్క్ డన్ వేసాం అనుకోండి, ఫార్ములా ప్రకారం W1 ప్లస్ W2 మైనస్ W3 మైనస్ W4. కానీ ఇందాకే నేను చెప్పాను W2 అనేది W4 కి సమానం కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయ్యి మిగిలింది ఏంటి? W1 మైనస్ W3. కాబట్టి W is equal to RT1 log to the base V2 by E1 minus RT2 to log to the base V4 by V3 వచ్చింది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ రెండు మనకి ఏంటి? సేమ్ అడియాబాటిక్, VC లై ఆన్ ద సేమ్ అడియాబాటిక్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఫార్ములా ఫస్ట్ లోనే చెప్పా. అడియాబాటిక్ ప్రాసెస్ లో ఉన్న 3 ఫార్ములాలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? PV పవర్ గామా ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అలాగే TV పవర్ గామా మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అలాగే P పవర్ గామా, V పవర్, అలాగే T పవర్ 1 మైనస్ గామా ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. నా 3 ఫార్ములాలు ఒక ఫార్ములా TV పవర్ గామా మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పుకుంటే T1 దగ్గర ఉన్నప్పుడు టెంపరేచర్ ఉన్నప్పుడు వాల్యూమ్ ఏమో V2 ఉంది, T2 దగ్గర ఉన్న టెంపరేచర్ అప్పుడు వాల్యూమ్ ఏమో V3 ఉంది. దాన్ని బేస్ చేసుకొని T1 బై T2 ఇజ్ ఈక్వల్ టు V3 బై V2 గామా మైనస్ 1. అదే విధంగా మనకి ఇంకో చోట కూడా జరుగుతుంది. ఎక్కడ? AD దగ్గర. అక్కడ టెంపరేచర్ T1 ఉంది, అప్పుడేమో వాల్యూమ్ ఏమో V1 ఉంది. టెంపరేచర్ T2 ఉన్నప్పుడు వాల్యూమ్ ఏమో V4 ఉంది. దాన్ని బేస్ చేసుకొని T1 బై T2 ఇజ్ ఈక్వల్ టు V4 బై V1 గామా మైనస్ 1. సో ఈ రెండిట్లో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ సమానం, రైట్ హ్యాండ్ సైడ్స్ ని ఈక్వల్ చేయొచ్చు. సో రైట్ హ్యాండ్ సైడ్స్ ని ఈక్వల్ చేస్తే V3 బై V2 గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు V4 బై V1 గామా మైనస్ 1 అయింది. సో ఎలాగో రెండు పవర్స్ సేమే కాబట్టి లోపల ఉన్న కంటెంట్స్ ఈక్వల్ చేస్తే V3 బై V2 ఈజ్ ఈక్వల్ టు V4 బై V1. అది నెక్స్ట్ స్టెప్ లాస్ V3 చూడండి. సో V4 బై V3 ఈజ్ ఈక్వల్ టు V1 బై V2, లేదా మనకి కావాల్సింది ఏంటి? V1 బై V2 కానీ V3 బై V4 కానీ దాని ప్రకారం రాసుకుంటే ఇక్కడ మనకి చివరికి వచ్చిన ఈక్వేషన్ ఈ రూపంలో అంట. వర్క్ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ T1 మైనస్ T2 లాగ్ టు ద బేస్ V2 బై V1. ఇది కార్నాట్స్ ఇంజన్ లో జరిగిన వర్క్ అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫిషియన్సీ అంటే ఇక్కడ ఏంటి? దక్షత.
ఏంటి మన ఉద్దేశం అక్కడ దక్షత అంటే ఏంటి పనితనం అనేది చెప్తాం. ఎలా చెప్తాం మనకి అది హీట్ తీసుకుంటుంది. తీసుకున్న హీట్‌లో నుండి ఎంత వర్క్ చేస్తుంది. మన ఉద్దేశ్యం ఏంటి ఎంత హీట్ అయితే డ్రా చేస్తుందో అంత వర్క్ చేయాలనుకుంటా. అది మన మెయిన్ పర్పస్. అది ఎంత వరకు చేయగలదనేది ఒక ఫార్ములా మీద. కాబట్టి ఎంత హీట్ డ్రా చేస్తుంది, ఎంత వర్క్ చేస్తుంది. సో దాని మీద బేస్ ఉంటుంది ఎఫిషియన్సీ అనమాట. సో అది నెక్స్ట్ కావాలంటే చూడండి. So heat in isothermal expansion, the heat energy observed is Q1 and the work done is W1. So first law of thermodynamics met Q is equal to W is equal to RT1 into log to the base C V2 by V1. ఐసోథర్మల్ కంప్రెషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది మనకి Q2 అనే వర్క్ జరిగింది. అప్పుడు వర్క్ డన్ ఏమో W3. కాబట్టి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం Q2 is equal to W3 is equal to R into అక్కడ టెంపరేచర్ T2 కాబట్టి T2 is equal to log to the base V4 by V3. కానీ V4 by V3 నేను రాసుకోవచ్చు, V2 by V3 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి కావాల్సింది ఎఫిషియన్సీ అంటే ఏం చెప్పాను ఇందాక ఒక పాయింట్ చెప్పాను. ఎంత హీట్ తీసుకుంటుంది, దాని నుండి ఎంత వర్క్ రాబడుతుంది. తీసుకున్న హీట్ ఎంత మనకి Q1 అనే హీట్ తీసుకుంటుంది. ఎంత వర్క్ జరిగింది టోటల్ వర్క్ W1 ప్లస్ W2 ప్లస్ W3 ప్లస్ W4 ప్లస్ W4 ఆ 4 కలిపిన వర్క్. సో దాని ప్రకారం వేసుకుంటే తీసుకున్న హీట్ ఏమో Q1, జరిగిన వర్క్ ఏమో W ఏమైందో చూద్దాం. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే R ఇంటూ T1 మైనస్ T2 ఇంటూ లాగ్ టు ద బేస్ V1 బై V2. ఎందుకని ఒకసారి జాగ్రత్తగా వెళ్ళండి, మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను. ఐ విల్ రిపీట్ దిస్. ఇక్కడ మనకి హీట్ తీసుకున్నది సోర్స్ నుండి తీసుకున్న హీట్ ఏమో Q1 మాత్రమే తీసుకుంది సోర్స్ నుండి, అవునా? కానీ తీసుకొని ఏం చేస్తుంది మనకి 4 ప్రాసెస్ చేసింది. ఏంటి? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్. ఆ 4టికి కలిపి జరిగిన టోటల్ వర్క్ ఏమో W. కాబట్టి W ఇస్ ఈక్వల్ టు ఏంటి మనకి R ఇంటూ T1 మైనస్ T2 ఇంటూ లాగ్ టు ద బేస్ V2 బై V1. ఇది మొత్తంగా జరిగిన వర్క్. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ చూస్తే ఎంత తీసుకుంది హీట్ అంటే మనకి సోర్స్ నుండి ఇచ్చేసింది కదా, ఎంత హీట్ తీసుకుంది లెక్క. Q1 is equal to W1 is equal to RT1 into log to the base V2 by V1. సో ఇప్పుడు మనకి ఓకే, ఇది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఈ సింక్కి ఇచ్చినప్పుడు జరిగిన వరకు. కానీ మనకి మెయిన్ ఏంటి, నువ్వే ఒక వస్తువుని కొనడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఎంత ఇచ్చావు, 100 రూపాయలు ఇచ్చి ఏదైనా వస్తువు కొనుక్కున్నావు. నువ్వు ఎంత ఇచ్చింది ముఖ్యం, అంతేనా? మళ్ళీ నువ్వు తీసుకెళ్ళి ఆ వస్తువుని ఇంకొకరికి అమ్మాను, దానివల్ల నాకు 40 రూపాయలు లాభం ఏంటి, నష్టపోయాను, మిగిలిన 60 రూపాయలే ఖర్చు అయింది అని లెక్క కాదు. నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు కొన్నప్పుడు ఎంత ఇచ్చి కొన్నావు అని ముఖ్యం. కాబట్టి ఎంత హీట్ తీసుకుంది అది ముఖ్యం. కాబట్టి Q1 అనే హీట్ తీసుకుంది. సో ఇప్పుడు మనకి ఎఫిషియన్సీ అంటే ఏంటి, మనకి ఎంత హీట్ తీసుకుంది, ఎంత పని జరిగింది. కాబట్టి రేషియో ఆఫ్ ద వర్క్ డన్ టు దట్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ ఎంత తీసుకుందో లెక్క. కాబట్టి W బై Q1. సో W ఆల్రెడీ తెలుసు మనకి ఏంటంటే R ఇంటూ T1 మైనస్ T2 లాగ్ టు ద బేస్ V2 బై V1 డివైడెడ్ బై R T1 ఇంటూ లాగ్ టు ద బేస్ V2 బై V1. ఒకసారి రాసుకోండి ఒక ఈక్వేషన్. ఐ విల్ గివ్ 1 minute ఫర్ యూ. జస్ట్ ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు నోట్ చేయడానికి వీలుగా ఉంటుంది. మీరు రాసుకున్న తర్వాత రాసామని చెప్పండి. రాసారమ్మా? ఓకే. సో ఇక్కడ చూస్తే మనకి ఓకే లాగ్ టు ద బేస్ ఓకే లాగ్ టు ద బేస్ V2 బై V1. ఇక్కడ లాగ్ టు ద బేస్ V2 ఈ రెండు క్యాన్సిల్ అయింది. ఆర్ఆర్ క్యాన్సిల్ అయింది. చివరికి మిగిలింది ఏంటి, T1 మైనస్ T2 బై T1. కాబట్టి T1 మైనస్ T2 బై T1. సో మళ్ళీ ఇది చేస్తే T1 2 కదా, 1 మైనస్ T2 బై T1. ఇది ఎఫిషియన్సీ. కాబట్టి ఎఫిషియన్సీ అనేది దేని మీద మెజర్ అయింది చూడండి జాగ్రత్తగా చూస్తే
సోర్స్ సింక్ టెంపరేచర్స్ మీద మాత్రమే ఆధారపడుతుంది. మిగిలిన దేని మీద ఆధారపడదు. ఎంత వర్క్ జరిగింది, ఫస్ట్ సర్కిల్ ఎంత జరిగింది, సెకండ్ సైకిల్ ఎంత జరిగింది, థర్డ్ సైకిల్ ఎంత జరిగింది, ఫోర్త్ ప్రాసెస్లో ఎంత జరిగింది, వాటి మీద దేని మీద ఆధారపడదు. మెయిన్గా దేని మీద ఆధారపడుతుంది మనకి జరిగిన ఎఫిషియన్సీ అనేది మనకి ఇట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్ ఆఫ్ ద సోర్స్ అండ్ ద సింక్స్. కాబట్టి ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1. సో అలాగే మనకి జరిగిన వర్క్ అనేది మనకి తీసుకుంటే కనుక W1 ఈజ్ ఈక్వల్ టు W2 + W3 + W ఈజ్ ఈక్వల్ టు W1 + W2 + W3 + W4 తీసుకుంటే కనుక ప్రతి జరిగిన వర్క్ కి కొంత హీట్ అనేది మనకు ఉంది. ఒకసారి జాగ్రత్తగా వెళ్ళండి, బ్యాక్ వెళ్తున్నా. ఇక్కడ చూడండి, W1 వర్క్ జరిగినప్పుడు Q1 అనే హీట్ ప్రొడ్యూస్, W2 జరిగినప్పుడు హీట్ 0 ఏమి లేదు, W3 జరిగినప్పుడు Q2 అనే హీట్ అనేది అబ్జార్బ్ కానీ ఇవ్వటం కానీ జరిగింది. W4 జరిగినప్పుడు అప్పుడు హీట్ అనేది 0. కాబట్టి ఈ టోటల్ వర్క్ డన్ W1, W2, W3, W4 ఎంతైతే ఉందో అలాగే దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు ద టోటల్ హీట్ taken to the system or given to the system, or taken from the system or given to the system. కాబట్టి ఈ వర్క్ W అనేది దేనికి సమానం మనకి Q1 + Q2 + Q3 ఇవన్నీ ఏదైతే ఉంటే వాటికి సమానం. కానీ ఇదేమో తీసుకుంటుంది, ఇదేమో ఇచ్చేస్తుంది. కాబట్టి ఒకటి తీసుకుంటుంది, ఒకటి ఇచ్చేస్తుంది. కాబట్టి ద టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్, తీసుకున్నది ఎక్కువ ఇచ్చేసింది దాన్ని, కాబట్టి Q1 - Q2. సో టోటల్ ఇక్కడ మనం ఆల్రెడీ వేసాం W1 + W2 + W3 + W4 W అని. సో అది రాస్తున్నాం అనమాట. అది ఈక్వేషన్ ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ మనకి W ఈజ్ ఈక్వల్ టు Q1 - Q2. ఇంకో ఫార్ములా, దీని నుండి ఇంకో ఫార్ములా కూడా ఎలా రాసామంటే ఈటా ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ప్రకారం ఏంటి, W/Q1 కదా. సో W బదులు ఏం రాస్తున్నాను, Q1 - Q2 రాస్తున్నాను, బై Q1 రాస్తున్నాను. సో బై Q1, కాబట్టి మళ్ళీ Q1 పోతే మనకి ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - Q2/Q1. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, మనకి ఎఫిషియన్సీ అనేది మనకి రెండింటి మీద చెప్పచ్చు, రెండు ఫార్ములాలు బేస్ చేసుకుని. ఒకటి, the efficiency of a heat engine is given by eta is equal to 1 - Q2/Q1. అంటే టెంపరేచర్ ఆఫ్ ద సోర్స్ అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సింక్. T2 అనేది సింక్ ఒక టెంపరేచర్, T1 అనేది సోర్స్ ఒక టెంపరేచర్. ఆ రెండిటి మీద ఆధారపడుతుంది. రెండోది ఏంటి, లేదా ఎంత హీట్ తీసుకుంది, ఎంత హీట్ ఇచ్చేస్తుంది. సో అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్, ఎంత Q1 అనే హీట్ అబ్జర్వ్ చేసుకొని సింక్ ఎంత హీట్ ఇచ్చేస్తుంది మనకి, Q2 అనే హీట్ ఇచ్చేస్తుంది. సో దాని మీద కూడా ఆధారపడచ్చు. సో ఈ రెండు మన ఇచ్చిన ఒక ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ని బేస్ చేసుకొని మనం ఏదైతే ప్రాబ్లం ఇస్తారో ఆ ప్రాబ్లమ్ ని బేస్ చేసుకొని మనం ఆ ఫార్ములా అనేది వాడుకొని మన ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టాండ్ దిస్. అందరికి అర్థమైంది అనుకుంటా. అర్థమైందమ్మా? సో నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం లాగిస్తాను, జస్ట్ మీరు ఒక జనరల్ ప్రాబ్లం ఇది చేసి నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే, రాసుకోండి. రాసుకుంటున్నారా? పెట్టుకున్నారా బుక్ అందరి దగ్గర? ఉందమ్మా? సో note it down. Find the efficiency of a heat engine. అందరు రాస్తున్నారా లేదా? రాస్తున్నాం మేడం. ఓకే, find the efficiency of a heat engine where the temperature of the source is where the temperature of the source is 100 degrees centigrade
and the temperature of the sink is 30 degrees centigrade. ఒక్క నిమిషమేనండి, తెలుగులో కూడా రిపీట్ చేస్తాను ముందు. ఒక ఉష్ణ యంత్రం యొక్క దక్షతను లెక్కించండి. ఒక ఉష్ణ యంత్రం యొక్క దక్షతను లెక్కించండి. ఈ యంత్రం 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద ఉన్న జనకం నుండి 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద ఉన్న జనకం నుండి ఉష్ణాన్ని శోషించుకొని 30 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద ఉన్న 30 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద ఉన్న సింక్ కి కొంత పని చేసిన తర్వాత ఇచ్చివేస్తుంది. సో మీరు డైరెక్ట్ గా ఏం చేస్తారంటే, జనరల్ గా మీరు అవ్వంగానే ఈజీగా చూడగానే ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2/T1 అని చెప్పేసి పైన 30 డిగ్రీస్ వేస్తారు, కింద 100 డిగ్రీస్ వేస్తారు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడ మనకి టెంపరేచర్ అండి టీ అనేది మనకి ఇది మనం సెంటిగ్రేడ్ లో తీసుకోకూడదమ్మా. ఇది తీసుకోవాలి, కెల్విన్ స్కేల్లో తీసుకోవాలి. దేంట్లో తీసుకోవాలి? కెల్విన్ స్కేల్లో. సో కెల్విన్ స్కేల్లో తీసుకున్నప్పుడు మనకి టెంపరేచర్ ఏమైంది అంటే, మనకి కెల్విన్ స్కేల్లో తీసుకున్నప్పుడు టెంపరేచర్ T ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే T ఈజ్ ఈక్వల్ టు ఏం వేసుకుంటాం, మనకి స్మాల్ t ప్లస్ 273 వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? స్మాల్ t ప్లస్ 273 వేసుకోవాలి. స్మాల్ టీ. 273 వేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి టీ ఎంత ఇచ్చాడు, సపోజ్ 100 డిగ్రీస్ ఇచ్చాడు అనుకోండి, 100 ప్లస్ ఎంత అయితే మనకి 273 అయితే, కాబట్టి T1 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 100 ప్లస్ 273, T2 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 273. ఇది ఫార్ములా. సో వేసుకొని ఎంత వచ్చిందో ఆన్సర్ ఒకసారి చెప్పండి. చేస్తున్నారా?
ఎంత వచ్చింది ఆన్సర్? సాయిరమ్మా ఎంత వచ్చింది ఆన్సర్? సాయిరమ్మ. అశ్విని సాయిరమ్మ అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పు. త్రివేణి దేవి స్వాతి హవీల జానకి రుచిత సత్యనారాయణ వినయ్ అశ్విని చేస్తున్నారా? మేడం చెప్పమ్మా. చెప్పరా? హలో మేడం ఎంత వచ్చింది? 0.66 0.66 అలరా నీకు చేయటం రాలేదా? T2 ఎంత అయింది చెప్పు. T2 ఎంత? 30 డిగ్రీ సెంటిగ్రేడ్. చెప్పు మేడం చెప్పమ్మా. 0.187 వెరీ గుడ్. 0.187 వచ్చింది. అవునా? అవును మేడం. 0.18 అంటే ఎఫిషియన్సీ 0.187 వచ్చింది. అంటే దాని మనం అది పర్సెంటేజ్ లో వేసామనుకో ఇంటూ 100 తో మల్టిప్లై చేస్తే 18.7 అవుతుంది అనమాట. సో ఎఫిషియన్సీ పర్సెంటేజ్ లో చెప్తే ఎంత అయితే 18.7% అనమాట. అంటే అర్థం ఏంటి? 18.7% అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి మీకు. అంటే అర్థం ఏంటంటే 18.7% అంటే అర్థం ఏంటంటే సపోజ్ నువ్వు 100 జౌల్స్ హీట్ ని డ్రా చేసింది అనుకో ఎంత పని చేస్తుంది? 18.7 జౌల్స్ మాత్రమే పని చేయగలుగుతుంది. అది దాని ఒక ఎఫిషియన్సీ అనమాట. అది అర్థమైందా? సో ఎప్పుడైతే మనకి అసలు అది సింక్ కి ఏమీ ఇవ్వకుండా సింక్ అనేది ఇవ్వకుండా మొత్తం కనుక అది తీసుకున్నట్టు జరిగితే అప్పుడు ఎఫిషియన్సీ 100 వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఎందుకు నీకు ఈ ప్రాబ్లం చెప్పానంటే ఎఫిషియన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావో చెప్తున్న కోసమట. సో ఏం చేస్తుంది మనకి 100 డిగ్రీస్ లో తీసుకొని కొంత వర్క్ చేసి మన 30 డిగ్రీస్ దగ్గర సింక్ కి ఇచ్చేస్తుంది. అలా ఇచ్చేయటం వల్ల ఏమవుతుంది మనకి చివరికి ఎంత జరిగిందిరా దాని పని అంటే నేను తీసుకునే హీట్ లో ఒక 18.7 అంటే సుమారున 90 జౌల్స్ మాత్రమే 19% మాత్రమే వర్క్ జరిగింది అని చెప్తుంది. దీన్ని బట్టి పొట్టపోట అదే ఇందాక ఎవరు 0.66 అని చెప్పారు. ఎవరమ్మది? ఎందుకు వచ్చింది 0.66? ఇప్పుడు బానే వచ్చింది మేడం. ఇందాక రాంగ్ చేస్తా. పర్లేదు, అదే తెలుస్తుంది కదా మీకు. ఒకసారి మీరు ప్రాబ్లం చేయగలిగితే మనకి కాన్సెప్ట్ అది. అలాగే ఇంకొక ప్రాబ్లం ఇప్పుడు మనం టెంపరేచర్ లో చెప్పుకున్నాం. అలాగే సత్యనారాయణ వింటున్నావా? నాని సింగిల్ బాయ్ త్రివేణి రాసామ్మా నువ్వు? రాసాను మేడం. అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే. అలాగే ఇప్పుడు మనం సేమ్ ఇలాగే చిన్నగా అంటే మీకు ఒక కాన్సెప్ట్ కోసం ఏమంట హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే. జనకం నుండి జనకం నుండి 80 జౌల్స్ ఉష్ణాన్ని రాసారమ్మా. జనకం నుండి 80 జౌల్స్ ఉష్ణాన్ని తీసుకున్న ఒక ఉష్ణ యంత్రం
20 joules కి 20 joules ని 20 joules ఉష్ణ శక్తిని సింక్ కి ఇచ్చివేస్తుంది. అయితే ఈ ఉష్ణ యంత్రం యొక్క దక్షతను లెక్కించండి. రుచిత రాసుకున్నావా? సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. An heat engine observes a heat engine observes $80 joules of heat energy from a source. 80 joules of heat energy from a source and rejects 20 joules of heat energy to a sink. Find its efficiency. సో రెండు నేను జౌల్స్ లోనే ఇచ్చాను. ఇక్కడ మనం మార్చాల్సింది ఏమీ లేదు. Q1 ఇచ్చాడు, Q2 ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని ఫార్ములా ఉంది కదా, ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - Q2/Q1 సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి ఎంత వస్తుంది ఆన్సర్. ఈసారి రుచిత చెప్పేది ఆన్సర్ ఎంత వస్తుంది ఫాస్ట్ గా చేయండి. నెక్స్ట్ క్లాస్ లో మేబీ కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ కానీ లేకపోతే కార్నాట్ థియరం కానీ చెప్తాను. ఇది మీకు ఏంటి వీడియో పెడతాను. మీరు దీన్ని తీసుకొని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసేసుకొని ఈ క్వశ్చన్ చదివేసేయండి. మొత్తం ఉంది, క్లియర్ గానే ఉంది. సో కార్నాట్ హీట్ రాసుకొని మీరు చదివి చెప్పండి. తెలుగు మీడియం వాళ్ళకి నేను మళ్ళీ నోట్స్ ఇస్తాను. చేశారా? ఆన్సర్ వచ్చిందా రుచిత? వినయ్, why are you late today? లేట్ ఎందుకు అయిందిరా? సరే, మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అవ్వగానే దీని ఆన్సర్ చెప్పాలి. యాక్చువల్గా అందరు చేయండి, చేసి నాకు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. సో ఇక్కడ Q2 ఇచ్చాడు 20 joules అని ఇచ్చాడు, Q1 అని 80 joules. సో 20/80 1/4. 1 - 1/4 అంటే 3/4. సో 3/4 కాబట్టి మనకి అది 0.75 అయింది. అది పర్సెంటేజ్ 75%. దీని యొక్క ఎఫిషియన్సీ 75% అయింది. సో ఇది మీరు ప్రాబ్లం చేసినట్టు నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ లో పడేయండి. ఓకేనా? గివ్ మీ ఆన్సర్. ఓకే. మిగిలిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎలాగ ఈరోజు నేను ఇది పెడతాను. నిన్ను అడిగారు ఎవరు, అదే అన్న బి స్వాతి అడిగింది వీడియో పెట్టమని. సో నేను హాఫే కంప్లీట్ అయిందని నేను పెట్టలేదు. ఈ రోజుకి మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి ఇది మొత్తం పెట్టేస్తాను, చూసి రాసుకోవచ్చు. ఏంటమ్మా మీరు రఫ్లో రాసుకోండి, మళ్ళీ నోట్స్ కావాలంటే మళ్ళీ ఎలాగ మనం రాసుకోవచ్చు. రాసారా? ఓకే అమ్మా, రాసాను. ఓకే పెడతాను రా స్వాతి, పెడతాను లింక్. సో ఇలా మోస్ట్లీ క్లాస్ అయిపోవచ్చు 1 minute లో.
సో రేపు కూడా మనకి క్లాస్ ఇదే టైంకి. నీకు సరిగ్గా క్లాస్ రావట్లేదు, నెట్ అన్న ప్రాబ్లం ఏమోరా, ఒకసారి చెక్ చేసుకోమ్మా నెట్. మిగిలిన వాళ్ళందరికీ బాగానే వినిపిస్తుంది, బాగానే వస్తుంది, కొంచెం నీదే మరి కొంచెం నెట్వర్క్ కనెక్షన్ ఏమో చెక్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే ఫర్ ఎవ్రీవన్. కొంచెం ఈరోజు చెప్పింది ఒకసారి చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే వినయ్, నువ్వు రేపు క్వశ్చన్ చెప్పాలి నాకు. ఏం చెప్పాను ఈరోజు, ఎఫిషియన్సీ ఏంటి ఫార్ములా అని అడగంగానే చెప్పేయగలగాలి.